నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఈరోజు తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో మరి మాట్లాడుతూ ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కల్వ శ్వేత గారు ఉన్నారు. మేడం నమస్తే. సో ఈరోజు కవిత గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మోడీ డైరెక్షన్లో పనిచేస్తున్నాడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాకుండా ఆర్ఎస్ఎస్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు రాష్ట్రంలో అని చెప్పేసి కవిత చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణలో ఈరోజు ఏం జరుగుతున్నాయి? ఎమ్మెల్సీ ఎన్నికలున్నాయి కదా. ఫస్ట్ నేను అడుగుతున్న ఎమ్మెల్సీగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, కేసీఆర్ బిడ్డ కవిత కేటీఆర్ సోదరి హరీష్ రావుకు మర్దలు, తెలంగాణకి నేనొక్కదాన్నే ఆడబిడ్డ అని చెప్పుకున్నటువంటి కవితమ్మకు నేను అడుగుతున్నా. ఇవన్నీ సౌబక్నా ఏ క్లిక్నా అని మాట్లాడే కవితకు ఒక్కసారి నేను అడుగుతున్నా, ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఎందుకు పోటీ చేయలేదు? ఎవరికి ఓటేయమని ప్రచారం చేస్తారు? కాంగ్రెస్ అయితే మీకు ఈరోజు అపోజిషన్, మీరు బీసీ అభ్యర్థికి ఓటేయండి అంటుండ్రు. ఏ బీసీ అభ్యర్థికి ఓటేయాలి? ఏ పార్టీకి ఓటేయాలి? అంటే ఎవరితో కలిసి ఉన్నారో, ఎవరితో కుమ్మక్కయ్యి ఉన్నారో ఈరోజు మీకు అర్థం కావట్లేదా? అదేమో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే లోకమంతా నన్ను చూస్తలేదు అనుకున్నట్లు ఈ కవితమ్మ మాటలు. వాళ్ళ అన్న మీద పోటీ, వాళ్ళ బావ మీద పోటీ, వాళ్ళ నాయన మీద పోటీ. రేపు పొద్దున్న నాకెక్కడ సీటు దొరకదు, నాకెక్కడ రాజ్యాంగం దూరం అవుతుంది అని భయంతో కవిత అప్పుడప్పుడు స్టేట్మెంట్లు ఇస్తుంటుంది. మొన్న ఒకరోజు బీసీ లొల్లి తీసుకున్నది, దాని తర్వాత మహిళలలో 33% రిజర్వేషన్ అని లొల్లి తీసుకుంది. బీసీ రిజర్వేషన్ అంటే వాళ్ళ పార్టీలో అధ్యక్షుడినన్నా చేయాలి, మహిళలకు 33% రిజర్వేషన్ అంటే లిక్కర్లో భాగస్వామ్యమా లేకపోతే ఇంకో దాంట్లో భాగస్వామ్యమా, ఆమె ఏ వివరం కూడా చెప్పలేదు మాకు. కాబట్టి నేను అడుగుతున్నా, నువ్వు ఏ లొల్లి తీసుకున్నా దానికి పనికిమాల లొల్లి, పనికిమాల పంచాయతీ మీడియా ముంగల హైలైట్ అవ్వడం తప్పించి నిజంగా వాస్తవాలు ఎక్కడైనా కనబడుతున్నాయి. ఈరోజు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు చూద్దాము, పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెవరికి సపోర్ట్ చేసిండ్రు? నేను లైవ్ ఎవిడెన్స్, ఒక్కొక్క కౌన్సిలరు కార్పొరేటరు దగ్గరుండి బీజేపీకి ఓటు వేయించినటువంటి వాస్తవాలు అబద్ధం అయితే నడవండి. మీరు నమ్ముకున్న దేవాలయం కన్నా సరే, మీరు నమ్ముకున్న మసీద్ అయినా సరే, మీరు నమ్ముకున్న చర్చ్ అయినా సరే, మీకు నమ్మకం ఉన్న మీ నాయన అయినా సరే, ఇంకెవరైనా సరే, ఎవరి మీదన్నా ప్రమాణం చేసి మీరు నిలబడడానికి రెడీగా ఉన్నారా? మేము నిలబడడానికి రెడీగా ఉన్నాము. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ చేసిండ్రు? బీజేపీకి పూర్తి స్థాయిలో దగ్గరుండి ఓట్లు వేయించింది మీరు కాదా? 8 చోట్ల మీకు ఎక్కడైతే డిపాజిట్లు గల్లంతైనాయో అక్కడ బీజేపీ గెలిచిందా లేదా? అంటే మీరు అంతర్గతంగా వాళ్ళకు మీరు జైల్లోకి పోవద్దు, మీ అయ్య జైలుకి పోవద్దు, మీ అన్న జైలుకి పోవద్దు, మీ బావ జైలుకి పోవద్దు. కవిత బెయిల్ మీద కొన్ని రోజులు ఉండి దాన్ని మర్చిపోవాలనే విషయం లోపల తెలంగాణ ప్రజల్ని భ్రమ పెడుతున్నారు తప్పించి మీరు మాట్లాడే మాటలు తెలంగాణ ప్రజలకు అర్థమైంది. 10 ఏళ్ళు తెలంగాణ ప్రజల్ని దోపిడీ చేసి దొంగతనం చేసి దోచుకున్నా సరిపోక కొత్తగా వచ్చి మళ్ళీ మా గురించి ఏమో మాట్లాడుతుండే నిన్ను చూసి జనాలు నవ్వుకునే పరిస్థితిలో ఉన్నారు, జాలిపడే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మీ అయ్య మీ అన్న కలిసి నీ సీటు గుంజుకోగలరని నువ్వు ఏదో ప్రయత్నం చేస్తున్నావని జాలిపడే ప్రయత్నంలో ఉన్నారు. పిచ్చి అరుపులు మానేసి మీ అయ్యతోని మీ అన్నతోని లెక్కలు తేల్చుకొని తర్వాత వచ్చి బయటకు వచ్చి మాట్లాడు. లేదా మోదీతోని నీ బెయిల్ విషయంలో కానీ, మీ లెక్కర్ వ్యవహారాల్లో కానీ, ఇంకొక విషయంలో కానీ మీ అయ్య మీ అన్న అరెస్ట్ కాకుండా మోదీ కాళ్ళు పట్టుకుంటూనే మీకేం సంబంధం? పార్లమెంట్లో ఒక్క స్థానం లేదు, మేము పోయి కొట్లాడి తెలంగాణకు నిధులు తీసుకొస్తామంటారు. కొట్లాడి నిధులు తీసుకొస్తారా? మీరు దోచిపెట్టుకున్నటువంటి నిధుల్ని కాపాడుకోవడానికి ఢిల్లీకి పోయి వాళ్ళ కాలబేరాలకు పోయినరు. ఒక్కసారి చెప్పాలి. ఇవన్నీ అందరూ తెలుసమ్మా. అంటే కాంగ్రెస్ నాయకులని బీజేపీ లీడర్లు కానీ కాపాడుతున్నారు తెలంగాణలో అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎవరిని కాపాడుతారు? మేము అధికారంలో ఉన్నాం, మా పని మేము చేసుకుంటూ పోతున్నాం. ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ మా ముఖ్యమంత్రి 14 గంటలు పనిచేస్తూ మా నాయకులు నియోజకవర్గంలో నిమగ్నమై పనిచేస్తున్నారు. మాకు ఇంకా వేరే జాస లేదు, వేరే పని లేదు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడమే మా పని. ఎవరితోనూ కలిస్తే ఈరోజు తెలంగాణలో అధికారంలోకి వచ్చినామా? మీలాగా లోపాయికార ఒప్పందము కాళేలు మొక్కి సిబిఐ కేసులు కాకుండా, ఈడీ దాడులు జరగకుండా రాష్ట్రంలో గతంలో ప్రతి ఒక్కరి మీద ఈడీ దాడులు జరిగినాయి. టీఆర్ఎస్ వాళ్ళ మీద ఈడీ దాడులు జరగలేదు. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని సిబిఐ కేసుల నుంచి ఈడీల నుంచి కాపాడుతుంది వాళ్ళే కదా. లేకపోతే ఇప్పటి వరకు ఎప్పుడో లోపలికి పోతుండేనా లేదా? తెలంగాణ అధికారంలో స్థాయిలో విచారణ జరుపుతుంది. కొన్ని విషయాల్లో సిబిఐ ఇంటర్ఫేర్ అవ్వాలి, ఈడీ ఇంటర్ఫేర్ అవ్వాలి. ఇవన్నీ మనీ లాండరింగ్ జరిగిన ఇష్యూలలో ఇప్పటి వరకు ఏ ఇష్యూ అయినా సరే సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి ఇష్యూలు, కాళేశ్వరం ఇష్యూ కూడా సిబిఐకి అప్పచెప్పండి అని సిబిఐ పరిధిలో ఉన్నటువంటి ఆ కేసులో కూడా ఇంతవరకు విచారణకు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు కూడా లోపలేదు ఇప్పటిదాకా? ఎందుకు కేసీఆర్ మీద విచారణ చేపట్టలేదు? ఎంతసేపు మేమే గుంజుకోవాలి, ఎంతసేపు మేమే గింజుకోవాలి, ఎంతసేపు మేమే మాట్లాడాలి, ఎంతసేపు మేమే విచారణ చేయాలి? ఇదే నా పని.
కానీ అరెస్ట్ చేస్తా అన్న అంటే మీరు ఏదైతే కేటీఆర్ని కానీ డ్రగ్స్ కేసులో కానీ ఏదో ఫార్ములా రేస్లో అరెస్ట్ చేస్తా అన్నారు, ఎందుకు అరెస్ట్ చేయట్లేరు? మీకు చేత కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి, మేము చూసుకుంటామని బండి చేంజ్ అయ్యి అదే కేసీఆర్ని కుటుంబాన్ని కాపాడడం మాకు చేత కాలేదు కాబట్టి మీకు చేతనే అవుతుంది కాబట్టి మా చేతిలో పడితే వాళ్ళని కాపాడతామని చెప్తున్నారు. గీంత అర్థం కాకపోతే ఎట్లా మీకు మీడియాకైతే తెలుసు కదా ఎవరిని కాపాడుతుండే ఏమేమి చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే అహంకారానికి కుటుంబ పాలనకి కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి కుటుంబం అవుతుందంటూ, రేవంత్ రెడ్డి పాలన అవుతుందంటూ చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికి? కుటుంబ పాలన అంటే కవిత తర్వాతనే ఎవరన్నా అవుతారు ప్రపంచంలో, కేసీఆర్ కుటుంబం తర్వాత. ఇందాక నేను ఆమె ప్రెస్ మీట్ గురించి నేను కొంచెం చదివినా. ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడింది ఏంటంటే మేము అందరం గెలిచిన నాయకులు, మీ దగ్గర మిగిలినోళ్ళు ఎవరు? అందరు అధికారంలోనే ఉంటురాయే. ఏనో దాచుకున్నాడు సంతోష్ రావుకు ముక్కు తెలియనాడు కేసీఆర్ చెప్పులు మోస్తే ఆయనకి రాజ్యసభ ఇచ్చిరి, హరీష్ రావుకి ట్రంక్ పెట్టేతో వస్తే ఆయనకు మంత్రిని చేస్తేవి. ఈరోజు అసలు మిగిలిన వాళ్ళు ఎవరు మీ కుటుంబంలో? లాస్ట్ కేటీఆర్ కొడుకు కూడా అధికారులను తీసుకొని పోయి కాన్వాయిలు వేసుకొని పోయి ఆయన జనాల మధ్యలోకి పోయినాడు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరున్నారు? కవిత బిడ్డ మైనర్ ఉంటే కవిత బిడ్డ ఏమన్నా రానియలేదేమో బాధపడినట్టున్నది. అందరం ఎన్నికలలో ప్రజాక్షేత్రంలో గెలిచిన వాళ్ళం, రాజ్యాంగబద్ధంగా పనిచేసిన వాళ్ళం. మీ కుటుంబంలో ఎవరైనా బ్యాలెన్స్ ఉంటే కదా ఏమైనా పని చేయకపోనికి. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక నిబద్ధతతోని కుటుంబాన్ని కానీ తన సొంత దగ్గరగా ఉన్న వాళ్ళని ఎవరిని కూడా రాజకీయాలకు దూరంగా ఉంచితే ఈరోజు మీ అయ్యలాగనా నేను ఇప్పుడు అడుగుతున్నా. గజ్వేల్లో దివాణా లేదు, 6 నెలలకు ఒకసారి కేసీఆర్ బోర్డు నీలాగానే ఇడిచిపెట్టాల గాలికి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. అనునిత్యము ప్రతినిత్యము కొడంగల్ ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిదో ఒక్కళ్ళది ఉంటుంది. అక్కడ ఉన్న సమస్యల్ని ముఖ్యమంత్రి అధికారం ఏ పదవి అంటే ఏ పదవి చేయని వ్యక్తిని ఎట్లా పెడతారు? ఆయన ఏమన్నా రేవంత్ రెడ్డి సీట్లోనో ఎమ్మెల్యే సీట్లోనో పోయి కూర్చొని ఇదిగో నేనే ఎమ్మెల్యేని, నేనే ముఖ్యమంత్రి సోదరుని, నేను చెప్పినట్ల నేను అలా నీకు చేయలేదు కదా. అక్కడ ఉన్న సమస్యల్ని పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రికి ఎవరో ఒకరు మధ్యలో వ్యవహారం చెయ్యాలి. అందరూ సామాన్య ప్రజలు ముందులాగా ముఖ్యమంత్రి గారిని అందరు పోయి కలవలేరు కాబట్టి ఎవరో ఒకరు మధ్యవర్తిగా ఉండాలి కదా. అక్కడ వాళ్ళ నియోజకవర్గానికి ఎవరో ఒకరు సేవలు చేయాలి కదా. అక్కడ ప్రజల సమస్యలను ఎవరో ఒకరు పరిష్కారం చేయాలి కదా. ఆ పని ముఖ్యమంత్రి సోదరుడు చేస్తున్నాడు అంతే తప్పించి రేవంత్ రెడ్డికి ఎంతసేపు వాళ్ళ అన్నకు పదవి ఇచ్చి కూర్చోబెట్టాలి, ఇన్ఛార్జికి ఇచ్చి కూర్చోబెట్టాలని. కానీ ఆ పని ముఖ్యమంత్రి గారు చేయలేదు కదా. చెయ్యనందుకు బాధనా, లేకపోతే ఆ నియోజకవర్గాన్ని మీ అయ్యే ఇడిచేసినట్ల గాలికి ఇడవలేదని బాధనా, లేకపోతే అక్కడ సమస్యలు ప్రజల సమస్య ముఖ్యమంత్రి గారికి చేరేస్తున్నారనే బాధనా నీకు? అంటే ఇప్పుడు మీరు చెప్తుంది అంటే ఆ నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది, దీన్ని ఓర్వలేకని ఇట్లా అంటున్నారు మీరు? అఫ్ కోర్స్ నియోజకవర్గం అభివృద్ధి ఒక్కటే కాదు, నియోజకవర్గంలో గెలిచినటువంటి అభ్యర్థికి ప్రజల బాగోగులు చూసేది ఆ అభ్యర్థి వ్యక్తిత్వం కానీ ఆ అభ్యర్థికి బాధ్యత కానీ. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 118 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో పనిచేయాలి. మరి 119వ నియోజకవర్గం ఆయన నియోజకవర్గంలో అనునిత్యం ఉండలేడు కాబట్టి ఎవరో ఒకరు రాయభారిగా ఉండాలి. కాబట్టి వాళ్ళన్న పనిచేస్తుంటే నీకు వచ్చిన నష్టం అధికారికంగా కానీ ఒక పదవిలో కానీ కూర్చొని ఆయన పనిచేస్తలేడు కదా. సో ముఖ్యమంత్రి సోదరుడు కాబట్టి ప్రొటెక్షన్ ఉంటుంది తప్పకుండా. అటు కుటుంబానికి అయితే ఏదో ఒకటి ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా. సో ఏం చెప్తారు మేడం? ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరుగుతూ ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్లో కాంగ్రెస్ కోటేస్తే పాకిస్తాన్ గెలిపించినట్టు, బీజేపీకి ఓటేస్తే ఇండియా గెలిచినట్టు అని చెప్పేసి బండి సంజయ్ గారు కేంద్రమైన స్థాయిలో ఉండి చెప్తున్నారు. ఏంది ఇండియా గెలిచినట్లు? అంటే అయితే మొన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది ఉద్దేశించుకుంటూ కాంగ్రెస్ కోటేస్తే పాకిస్తాన్ గెలిచినట్టు, బీజేపీ కోటేస్తే తిరునాళ్ళకు పోతే ఎక్క దిగ టైం అయిపోయిందంట. ఈ తిక్కలోనికి నేను అడుగుతున్నా, నువ్వు పోల్చుకుంటే పాకిస్తాన్తో కాదురా వెదవ, మునిగిపోయిన దేశంతో ఏం పోల్చుకుంటావు? పెరుగుతున్న చైనా, పెరుగుతున్న అమెరికా, ఇంకా జపాను, ఇట్లాంటివి జపాన్ పెద్ద పెద్ద దేశాలతో పోల్చుకో దేశాన్ని. దరిద్రం మన దేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశము. ఇంత పెద్ద దేశాన్ని నువ్వు చిన్న గింత అగ్గిపెట్టేంత జిల్లా మన రాష్ట్రం అంతా కూడా లేనటువంటి ఒక దేశాన్ని నువ్వు మాతోనే పోల్చుకోవడం ఎందుకు? పొద్దుమూకుల పాకిస్తాన్ వాళ్ళతో పోల్చుకోవడం తప్పించి మీ బతుకులకు ఇంకోటి లేదా? ఓకే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధమేనా అంటూ సవాల్ విసురుతున్నారు. ఏం చెప్తారు? ఎవడా పిచ్చిముండో కొడుకు అట్లా మాట్లాడేటోడు? ఆ పిచ్చోనికి నేను చెప్తున్నా కదా, నత్తితోని మతి కూడా తప్పినట్టున్నది. ఓడిపోతే రాజీనామా చేయడం ఏంది? ఓడిపోతాడని మీరు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్, నేను ఒక నిమిషం అంటే బీఆర్ఎస్ మీద అంత నమ్మకం ఉందా వీళ్ళని గెలిపిస్తారని? ఎందుకు ఓడిపోతారంటున్నారు?
మేము ఈరోజు తెలంగాణ ప్రజలకి 35,000 మందికి ఈరోజు ప్రమోషన్స్ ఇచ్చినాము, 20,000 మందికి ఉద్యోగాల్ని కల్పించినాము, టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చినాము, ఈరోజు వచ్చిన తర్వాత 55,000 ఉద్యోగాల్ని కల్పించినాము. ఇన్ని ఇచ్చిన మాకు కాకుండా వీళ్ళకి ఇచ్చి ఓటు వేస్తారంటే డెఫినెట్గా వీళ్ళకన్నా ఎక్కువ నమ్మకం బీఆర్ఎస్ వాళ్ళ మీద ఉన్నది. కాబట్టి ఆ నమ్మకాన్ని పూర్తిగా బలం ఫెవికాల్ బంధంలాగా మారింది కాబట్టి మేము గెలుస్తామని అంటున్నారేమో. కానీ ప్రజలకు ఉద్దేశం ఏంటంటే మొన్న రేవంత్ రెడ్డి గారు సభలోనే అన్నారు, ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా గెలవకపోయినా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సో దాన్ని ఉద్దేశించుకునే భయంతో ఇదంతా అని చెప్పేసి అంటున్నారు. ఎవరైనా ఒక ప్రచారంలో 2 మాటలు మాట్లాడతారు. ఓడిపోతే నష్టం లేదు అనే మాట ఒకటి ఉంటుంది, రెండవది మీరు మాకెందుకు ఓటేయాలనే రెండవ మాట కూడా ఉంటుంది. 2 మాటలు చెప్పారు, ఆ మాట ఇడిచిపెట్టి ఈ మాట చెప్తారేంది? వెదవకు పని పాట ఏం లేదు. పనిలేని మంగళోడు పిల్లితల ఒరిగి పిటచక్క చేసిండంట. ఎట్లిచ్చిండ్రో నాకు అర్థం కాదు. కేంద్ర మంత్రి పిచ్చోనికి పోయి కేంద్రం నుంచి నిధులు 1 రూపాయి తేనికి శాత కాలేదు కానీ గీడొచ్చి లొల్లి చేస్తారు. 2 మంత్రులు తెలంగాణ నుంచి ఉద్ధరించింది ఏంది? అది ఏటికి పోయి గూటికి పోయి ఇంత ఏమో కప్చిప్కంతా సముద్రంలో పోయి కప్చిప్క నీళ్ళు తెచ్చినంత ఏం తెచ్చారు మీరు? తెలంగాణ ఇడికెళ్ళి రూపాయి తీసుకొని పోయి 40 పైసలు కూడా వాపస్ తెస్తలేరు. వేరే రాష్ట్రాలకేమో రూపాయి ఇచ్చిన వాళ్ళకు 7 రూపాయలు వాపస్ ఇస్తున్నారు. మన రాష్ట్రానికి ఏమి ఇచ్చారు? కొత్త రాష్ట్రము 10 ఏళ్ళ అభివృద్ధికి నోచుకోలేదు, రాష్ట్రం అప్పులపాలు అయ్యి ఉన్నది. 2 మంత్రులు ఉన్నారు. మిమ్మల్ని మంత్రులుగా ఈరోజు తెలంగాణ నుంచి కేంద్రం మీకు నియమించినందుకు తెలంగాణకి ఏమన్నా ప్రత్యేకంగా అభివృద్ధి జరగాలి, నిధులు రావాలి. గది ఇడిచిపెట్టేది 2 సోయిలేని వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం మీద, తెలంగాణ ప్రజల మీద 24 గంటలు ఏడ్చుడే. పాకిస్తాన్లో తీసుకొని వచ్చాడు. పాకిస్తాన్తోనేం పోటీ? నీకు పోటీ ఉంటే పెద్దోళ్ళతో పోటీ ఉండాలి. క్రికెట్లో గెలిచినోని మీద పోటీ పడేది ఉంటుంది కానీ క్రికెట్లో ఓడిపోయినతో పోటీ ఏందిరా నీకు వెదవా? సో ఏం చెప్తారు మేడం ఫైనల్గా? అయితే ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, మరి ఏదైతే 3 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందా అంటే ఏం చెప్తారు మరి? పక్కా గెలుస్తుందనే చెప్తాం మేము. ఎందుకు చెప్పము? పక్కా గెలుస్తుందనే నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఓటర్లకు కూడా నేను ఒక విషయం అందరికీ తెలుసు, వాళ్ళైతే చదువుకున్నటువంటి విజ్ఞానవంతులు. వాళ్ళకి ఈరోజు ప్రమోషన్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో 10 ఏళ్ళు టీచర్ ఉద్యోగ నియామకాలు కూడా ఇయ్యనటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వం. 1వ తారీఖున ఏమంటారు, ఒక సిస్టమేటిక్గా జీతాలు పడుతున్నాయి. అన్నీ ఇచ్చిన మా ప్రభుత్వానికే కదా వాళ్ళు ఎంకరేజ్ చేసేది. వాళ్ళకి ఈరోజు బీజేపీకి నేను ఇంకో మాట అడుగుతా, కాంగ్రెస్ ఓడిపోతే నష్టం లేదా అని మా ముఖ్యమంత్రి అన్నారు కదా, బీజేపీ గెలిస్తే అదనంగా వచ్చే లాభం ఏందో నాకు చెప్పాలి. ఎందుకంటే పోటీలో లేనటువంటి బీఆర్ఎస్ కాదు, ఈరోజు పోటీలో ఉన్నటువంటి బీజేపీకి ఈరోజు ఎమ్మెల్సీ స్థానాలు గెలిస్తే వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? మాకు వచ్చే నష్టం లేకపోతే గెలిచినంత తర్వాత ఎమ్మెల్సీ కానీ ఓటర్లకు కానీ లాభం ఏంటి? ఏం చేసినా ప్రభుత్వంలో ఉన్న మేమే కదా చేసేది. రేపు ప్రమోషన్లు ఇచ్చినా మేమే, ఇంక్రిమెంట్స్ ఇచ్చినా మేమే, ఉద్యోగ నియామకాలు చేసినా మేమే చేస్తాం ఇంకో 4 ఏళ్లలో. వాళ్ళేం బీక్తారని. కాబట్టి ఇదన్నీ గుర్తుంచుకోవాలి. ఓటర్ మహాశయులకు కూడా అందరికీ తెలుసు, చదువుకున్నటువంటి విజ్ఞానవంతులు, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి.